అందరికీ నమస్తే అండి. వల్లభనేని వంశీ గారు ప్రస్తుతానికి జైల్లో ఉన్నారు. రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఒక 3-4 కేసులు ఉన్నాయి ఆయన మీద. ఎస్ఎస్టీ అట్రాసిటీ కేసులో బెయిల్ వచ్చింది. కానీ సత్యవర్ధన్ అనే వ్యక్తిని కిడ్నాప్ చేశారనే అభియోగంలో ఆయన జైల్లో ఉన్నారు. ఆ తర్వాత ఇంకా భూ కబ్జా కేసులు అండ్ బెదిరింపుల కేసులు, పార్టీ కార్యాలయం మీద దాడి చేసిన కేసు ఇవన్నీ ఉన్నాయి. సో ఆయన 3 నెలలు అయింది జైలుకి వెళ్ళి. కరెక్ట్గా ఈ రోజుకు అనుకుంటా 4వ నెల వచ్చింది. సో ఈ క్రమంలో అసలు వంశీ గారి రాజకీయ భవిష్యత్తు ఎలా ఉండబోతోంది అనేది ఒక ఆసక్తికరమైన అంశం ఒకటి బయటకు వచ్చింది. అదేంటంటే వంశీ గారు గన్నవరం నియోజకవర్గం నుంచి 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 2 సార్లు టీడీపీ నుంచే గెలిచారు. 2019లో టీడీపీ నుంచి గెలిచాక ఒక 1 ఇయర్ ఆ పార్టీలోనే, తర్వాత వైసీపీలోకి వెళ్ళారు. వైసీపీలోకి వెళ్ళిన తర్వాత కొంచెం నోటికి పని చెప్పి రాజకీయంగా తనను తానే పాతాళానికి తొక్కుకున్నారు. సో ఇప్పుడు అసలు వల్లభనేని వంశీ గారి గన్నవరం నియోజకవర్గంలో కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. ఈవెన్ 2024 ఎన్నికల్లోనే ఆయనకు పోటీ చేయడం ఇష్టం లేదు. వేరే వాళ్ళకి ఎవరికో సీట్ ఇవ్వమని చెప్పారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడంతో పోటీ చేశారు, ఓడిపోయారు. సో ఆయన జైల్లో ఉండటంతో గన్నవరం నియోజకవర్గంలో ఆయన క్యాడర్ కూడా చెల్లాచెదరు అయిపోయింది. ఆయన ముఖ్య అనుచరులు క్యాడర్ అందరూ కూడా ఎక్కడికక్కడ హైదరాబాద్ అక్కడికి ఇక్కడికి వెళ్ళిపోయారు. సో ఇప్పుడు ఆయన జైలు నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ నియోజకవర్గంలో యాక్టివ్ అవుతారని, కొంత లీడర్షిప్ మళ్ళీ స్ట్రాంగ్ అవుద్దని కొంతమంది వాళ్ళు ఆశిస్తున్నారనమాట. సో ఆయన మీద కొంత సింపతి ఉంది, సింపతి వర్కౌట్ అవుద్దని. అయితే ఇక్కడ ఒక ఆసక్తికరమైన పరిణామం ఏంటంటే, నిజానికి గన్నవరం నియోజకవర్గంలో అంత పరిస్థితులు బాగాలేవు. సో అక్కడ ఆ నియోజకవర్గాన్ని నుంచి వంశీ గారిని పక్కకి తప్పించి ఆ నియోజకవర్గం దొట్టా రామచంద్రరావు గారి కుమార్తెకు ఇవ్వాలి అనేది వైసీపీ ప్లాన్ అంట, జగన్మోహన్ రెడ్డి గారి ప్లాన్ అంట. అది ఇప్పుడిప్పుడే చర్చకు వచ్చింది. పార్టీలో అంతర్గతంగా చర్చ జరుగుతోంది. జగన్మోహన్ రెడ్డి గారు కూడా తన టీంకి చెప్పారంట, గన్నవరం నియోజకవర్గం మారిస్తే ఎలా ఉంటుంది అనేది రిపోర్ట్ తీసుకోండి అని. సో గన్నవరం నియోజకవర్గంలో దొట్టా రామచంద్రరావు గారి కుమార్తె, నిజానికి దొట్టా రామచంద్రరావు గారు 2014 ఎన్నికల్లో వైసీపీ తరఫున అక్కడ పోటీ చేసి ఓడిపోయారు. వంశీ గారి మీదే ఫస్ట్ టైం పోటీ చేసి ఓడిపోయారు. ఆయన కాపు సామాజిక వర్గానికి చెందిన నాయకుడు. సో ఆ తర్వాత 2019లో ఆయనకి సీట్ ఇవ్వకపోయినప్పటికీ పార్టీలోనే ఉన్నారు, పార్టీకి వర్క్ చేశారు. 2024లో ఆయనకి సీట్ ఇవ్వకపోయినప్పటికీ పార్టీలో ఉన్నారు, వర్క్ చేశారు. సో నెక్స్ట్ ఎలక్షన్ మాత్రం తనకు కాదు, తన కుమార్తెకి ఇవ్వాలని అడగడంతో తన కుమార్తె అల్లుడు కూడా వైసీపీలోనే యాక్టివ్గా ఉంటారు. ప్లస్ జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యామిలీకి అత్యంత సన్నిహితంగా ఉంటున్నారు. కాబట్టి వచ్చే ఎన్నికల్లో దొట్టా రామచంద్రరావు గారి కుమార్తెకు గన్నవరం నియోజకవర్గ బాధ్యతలు అప్పచెప్పి వంశీ గారికి యాక్చువల్లీ ఇష్టం లేదు కంటెస్ట్ చేయడం అనేది, మొన్న ఎన్నికల్లోనే ఇష్టం లేదు. సో నెక్స్ట్ ఎలక్షన్ కూడా ఆయన కంటెస్ట్ చేసే ఇంట్రెస్ట్ లేదు. సో ఒకవేళ ఆయనకు కావాలంటే విజయవాడ పార్లమెంటు బాధ్యతలు అప్పచెప్పడానికి, లేదంటే కొన్నాళ్ళు సైలెంట్ చేయడానికి, రాజకీయంగా సైలెంట్ చేయడానికి వైసీపీ ప్లాన్ చేస్తుంది. సో వంశీ వలన కొంత బ్యాడ్ వచ్చింది, పార్టీకి బాగా బ్యాడ్ వచ్చింది. నిజానికి అసలు వంశీని ఇలా మాట్లాడడానికి ఎంకరేజ్ చేసింది ఎవరు? ఇదే వల్లభనేని వంశీ తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు ఇటువంటి మాటలు మాట్లాడాల. వైసీపీలోకి వెళ్ళిన తర్వాత మరి ఆయనకి ఏం బుద్ధి పుట్టిందో, జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలో పడాలనుకున్నారో, వైసీపీ మీడియా వాళ్ళ దృష్టిలో పడాలనుకున్నారో, వైసీపీకి బాగా దగ్గర అవ్వాలనుకున్నారో, ఏమనుకున్నారో తెలియదు. కానీ ఆయన పార్టీలో వైసీపీలోకి చేరిందేమో 2020 మార్చి నెలలో, ఆయన అలా మాట్లాడిందేమో 2021 అక్టోబర్లో, దాదాపుగా ఏడాదిన్నరలో. సో దాంతో ఆయన రాజకీయ పతనం ప్రారంభమైంది. సో ఇప్పుడు ఆయన చేతుల్లో ఉన్న, నిజానికి వల్లభనేని వంశీ గారు 2009 ఎన్నికల్లో విజయవాడ ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు 2009లో. ఆ తర్వాత 2014లో గన్నవరానికి వచ్చి ఎమ్మెల్యేగా గెలిచారు టీడీపీ నుంచి. సో ఇప్పుడు వంశీ గారి ముందు 2 ఆప్షన్స్. ఒకటి అంటే జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత రాజకీయంగా యాక్టివ్గా ఉండాలి, మళ్ళీ తన క్యాడర్ని కాపాడుకోవాలి అనుకుంటే విజయవాడ పార్లమెంటు బాధ్యతలు తీసుకోవడం, లేదు అనుకుంటే కొన్నాళ్ళు సైలెంట్గా ఉండటం. సో ఈ రెండిట్లో ఏదో ఒక ఆప్షన్స్ పార్టీ సూచిస్తోంది. అయితే ఈ మొత్తం వ్యవహారాన్ని జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆయనే స్వయంగా తన టీంకి చెప్పారు. అంటే ఈ ఐప్యాక్ లేదు ప్రస్తుతానికి, వైసీపీలో ఐప్యాక్ అయితే వర్క్ చేయట్లా. ఈ అభ్యర్థుల పనితీరు మీద, నాయకత్వం మీద ఐప్యాక్ అనేది లేదు. సంథింగ్ వేరే టీం ఎవరో వర్క్ చేస్తున్నారు, ఆ టీం పేరు కూడా తెలియదులే. కానీ వాళ్ళు నియోజకవర్గాల వారీగా ఆల్రెడీ ఎవరి లీడర్షిప్ బాగుంది, ఎవరికి ఇన్ఛార్జ్గా ఇస్తే బాగుంటుంది, ఎవరికి సీట్ ఇస్తే బాగుంటుంది అనేది ప్రస్తుతానికి ఆల్రెడీ అధ్యయనం స్టార్ట్ చేశారు. క్యాడర్ అభిప్రాయాలు తీసుకుంటున్నారు, గ్రౌండ్ లెవెల్లో బూత్ లెవెల్లో ఉన్న నాయకుల అభిప్రాయాలు తీసుకుంటున్నారు. ప్లస్ ఆ అభిప్రాయాలతో పాటు వాళ్ళకి డబ్బులు కూడా ఉండాలి. ఇప్పుడు మరి 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు పార్టీని అక్కడ కాపాడుకోవాలి, పోషించాలంటే సొంత డబ్బులు పెట్టాలి కదా. సో ఇట్లా లీడర్షిప్ని చూస్తున్నారనమాట. చాలా చోట్ల కొత్త లీడర్షిప్కి అవకాశాలు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు, కొత్త లీడర్షిప్ని ఎంకరేజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. దానిలో భాగంగా ఈ గన్నవరం సీటు మహిళకి ఇచ్చినట్టు ఉంటుంది,
వంశీ గారికి ఇప్పుడు విజయవాడ పార్లమెంట్లో కూడా స్ట్రాంగ్ లీడర్షిప్ లేదు కాబట్టి కేసీఆర్ నాని పోటీ చేశారు, ఓడిపోయారు, ఆయన సైలెంట్ అయిపోయారు. ప్రస్తుతానికి ఏ పార్టీలో లేకుండా సైలెంట్గా ఉన్నారు. సో వంశీని తీసుకొచ్చి పార్లమెంట్ ఇస్తే బాగుంటుంది కదా అని పార్టీ పెద్దలలో ఒక ప్రపోజల్ అయితే ఆలోచనలో ఉంది. థ్యాంక్ యూ.